ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వలందాస్ ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతగా తాను మరో బీసీ నేత చేత ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్వలిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తమ గ్రామానికి చెందిన చందుపట్ల పిఎస్సిఎస్ చైర్మన్ మందటి లక్ష్మీ నరసింహారెడ్డితో జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఎలాగైనా తనను సస్పెండ్ చేయాలనే సంకల్పంతో చందుపట్ల పిఎస్సిఎస్ చైర్మన్ మందటి లక్ష్మీ నరసింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డికి ఫిర్యాదు చేయించి బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. భువనగిరి నియోజకవర్గంలో బీసీ నాయకులు ఎదగడం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. గత 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తనను సస్పెండ్ చేయడం సమంజసమేనా? గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంది తప్ప ఇతర పార్టీలకు చెందిన నాయకులతో ప్రతిరోజు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఫోన్ మాట్లాడించి కాంగ్రెస్ పార్టీకి కృషి చేసింది ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు వలందాస్ ఆదినారాయణ పద్మశాలి. భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ని. అదేవిధంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి దొర అహంకారానికి బలై ఇటీవలే సస్పెండ్ కాబడిన డిసిసి ఉపాధ్యక్షుడు. ఇక అసలు విషయానికి వద్దాం. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, మీరు మీ క్యాంపు కార్యాలయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత మీడియా సమావేశం ఏర్పాటు చేయించి అందులో ఒక 2-3 చేత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడించి పిచ్చి పిచ్చి రాతలు రాయించి నన్ను అబాస్పాలు చేయాలనే ప్రయత్నం చేసినాం. నీకు కానీ నీ 2-3 చెంచాలకు కానీ నన్ను విమర్శించే అర్హత ఎక్కడిదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యక్తులను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, పెద్దలు ఒక సామెత లేదు, దొంగే దొంగ అన్నట్లుగా. ఒకటి ఏదో మోటార్ సంసారం పోయి సందరపడుతున్నట, ఎవరో పోయి రచ్చకెక్కిందట. అట్లా ఉంది నీది మీ నాయకుల వాళ్ళని చూస్తుంటే. అందులో ఒక ఆయన, నువ్వు మండల పార్టీ అధ్యక్ష పదవి ఇయ్యలేదని చెప్పి గాంధీ భవన్లో పెద్దలు గౌరవనీయులు మల్లు రవి గారి కారును అడ్డగించి రోడ్డు మీద బైఠాయించి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు డౌన్ అని నిన్ను నానా రకాలుగా బూతులు తిట్టిన వ్యక్తి. ఇంకొక ఆయన అదే మండల పార్టీ అధ్యక్ష పదవి ఇయ్యలేదని నానా రకాలుగా బూతులు తిట్టి సెల్ ఫోన్ బలగొట్టుకున్న వ్యక్తి. ఇంకొక ఆయన కుంభకోణం వ్యక్తి. వీళ్ళందరూ వేస్ట్ గాళ్ళని మీరే చాలా మందితో అన్నారు, నాతో కూడా అన్నారు. కానీ ఇలాంటి వేస్ట్ గాళ్ళను నా మీద కుసిగొలిపి మా అనిల్ కుమార్ రెడ్డి గారి జోలికి వస్తే ఊరుకోం కబడతా అని ఒక ఆయన, బట్టలు కూడా తీస్తామని ఒక ఆయన, నాలుక సీరేస్తామని ఒక ఆయన, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిస్తా ఉన్నాం. నువ్వు కానీ నీ దొంగల ముఠా కానీ అసలు రౌడీలా గుండాలా? అనిల్ కుమార్ రెడ్డి గారు జాగ్రత్త, ఇలాంటి బెదిరింపులకు భయపడేవాడు కాదు ఆదినారాయణ. కానీ ఒకటి హెచ్చరిక చేస్తా ఉన్నా, నా మీద ఈగ వాలినా నువ్వే బాధ్యునివి, ఖబర్దార్. నేను పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహ గారి శిష్యుని, గుర్తుంచుకో. రాజకీయంగా తప్పు చేస్తే ఎంతటి వాడినైనా ఎదిరించే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తిని. నీ బెదిరింపులన్నీ నీ ఎంగిలి వెతుకులు వినే నీ చెంచాల మీద ప్రవర్తించు తప్ప నా మీద కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అనిల్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నీ తాత జాగిరి అనుకున్నావా, నీ జాగిరి అనుకున్నావా? నన్ను ఎట్లా సస్పెండ్ చేపిస్తావా? నీచపు కుసంస్కారాన్ని చూపించుకున్నాం. నేను నీ డబ్బుల ఆకాశం కూడా
లేదా నిన్ను డబ్బులు అడిగానను, లేదా ఎమ్మెల్యేగా రేపు నామినేషన్ వేశానని అని చెప్పి మాట్లాడిస్తున్నావు కదా. అవునయ్యా, వేసిన, రేపలుగా నామినేషన్ వేసిన. అయితే నువ్వేం చేయాలి? నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నాకు పని చేసి పెట్టదు, అంతే తప్ప నువ్వు నన్ను సస్పెండ్ చేయించే అధికారం నీకు లేదు. తప్పు చేసినావు, తప్పు చేశానని నీ అంతరాత్మకు తెలుసు. ఇక ముందుంటా చూడు ముసల పండుగ. నువ్వు చేయని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిదీ వీడియో రూపకంగా బయట పెట్టకపోతే నా సత్తా ఏందో చూపిస్తాను. గత 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నీకంటే హిమాహిమీల దగ్గర పనిచేసే శభాష్ అనిపించుకున్న వ్యక్తిని నీతో సహా. కానీ నువ్వు ఎమ్మెల్యే కాగానే అహంకారం నెతికెక్కి నీ దొరతనం బయటకు వచ్చి ఒక బలహీన వర్గానికి చెందిన నాపై నీ దొరతనం చూపించినావు, నన్ను సస్పెండ్ చేయించినావు. కానీ నీ అంతరాత్మ తెలుసు నువ్వు తప్పు చేసినావు. పెద్దలు గౌరవనీయులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సందర్భంలో వారి గెలుపు కొరకు పశ్చిమట్ల శివరాజ్ గౌడ్ గారు మరియు నేను భువనగిరి మండలంలో కొన్ని గ్రామాలలో ప్రచారానికి వెళ్తూ ఉంటే ప్రతి గ్రామ శాఖ అధ్యక్షునికి ఫోన్ చేయించి మాకు సహకరించొద్దని, మా వెంట ఎన్నికల ప్రచారం చేయవద్దని నీవు ఆదేశాలు జారీ చేసింది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాయి సందర్భంగా. అట్టి సాక్ష్యాధారాలు రికార్డులతో సహా నా వద్ద ఉన్నాయి. మేము ప్రచారం చేసిన వీడియో రికార్డింగ్లు కానీ పేపర్ కటింగ్లు కానీ అన్నీ ఉన్నాం. అంటే నీ నెంబర్కి పర్సనల్గా కూడా పంపిస్తాం. ఈ ఆధారాలన్నింటితోటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నీపై ఫిర్యాదు చేసి నీకు షోకాజ్ నోటీస్ ఇప్పించేంత వరకు నేను నిద్రపోనని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోతే మా గ్రామానికి చెందిన ఒక పెద్ద నాయకుడు మందడి లక్ష్మీనరసింహారెడ్డి, పిఎస్సి చైర్మన్ గారు, ఆయన ద్వారా ఒక నిరాధారమైన ఫిర్యాదును తయారు చేయించి ఆయన నేనేదో సస్పెండ్ చేయించినా అని, ఆయన 40 సంవత్సరాల నుంచి ఏదో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఏదో సహాయ సహకారాలు అందించినని ఆయన ప్రగల్భాలు పలికిండు. అతడు తయారు చేసిన ఫిర్యాదులో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు, ఇంకా ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు అందరి చేత సంతకాలు పెట్టించుకొచ్చి నీకు ఆ ఫిర్యాదునిస్తే నువ్వు దాని ఆధారంగా నన్ను సస్పెండ్ చేయించావు. పర్వాలేదు, నేను ఆయనను సస్పెండ్ చేయించానని చెప్పి ఆయన కోతలకు వస్తా ఉన్నాడు కదా. సస్పెండ్ చేపిస్తే డీసీఓకో కలెక్టర్కో ఇచ్చిన ఫిర్యాదులో సంతకం ఉండాలి. నా సంతకం ఎక్కడైనా ఉందో లేదో ఒకసారి కాపీ తెప్పించుకోమని చెప్పి నీకు గుర్తు చేస్తా ఉన్నాను. నువ్వు ఎమ్మెల్యేవే కదా. అదేవిధంగా 2019వ సంవత్సరంలో నువ్వు డీసీసీ అధ్యక్షునివి. ఆయన ఒక పెద్ద నాయకుడు కదా, 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న తోపే కదా. మరి ఆయన నువ్విద్దరు కలిసి కనీసం చందుపట్ల గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టలేని వాళ్ళని మిమ్మల్ని ఏమనాలి? సమర్థులనాలనా అసమర్థులనాలనా? అదొకసారి మీరే డిసైడ్ చేసుకోండి. బ్యాంకులో ఆయన కుంభకోణాలు చేస్తే ఆర్థిక లావాదేవీలకు తర్వాత నియమ నిబంధనలను తుంగలో దొక్కితే అతను సస్పెండ్ అయ్యింది తప్ప నా వల్ల కాదనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ బ్యాంకులో జరుగుతూ ఉన్న అవినీతికి రైతులకు అన్యాయం చేస్తూ ఉంటే పోరాటం చేస్తుంది నేనే. ఆ సంగతి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే చిట్టా బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ మీ వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు, గదవ మాటలు, తెలివి తక్కువ మాటలు మాట్లాడారు. ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మనం మాట్లాడచ్చు అంతే. కానీ టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని అందులోకి లాగి నేను అతనికి ఏదో వెనుపోటు పొడిచినాను, అతనికి ద్రోహం చేసినాను, అతనికి మోసం చేసినాను, అతను నన్ను పార్టీ నుంచి వెళ్ళగొడితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా అని, ఎన్నో పార్టీలు మారిన వ్యక్తి అని. అంటే నువ్వు దొంగలాగా కాంగ్రెస్ పార్టీని వీడి
బీఆర్ఎస్ పార్టీలో చేరింది నీకు ఆ నాయకులకు నీ 2-3 నాయకులకు నీకు తెలదా? అంటే నువ్వు చేసే సంసారం నేను చేసే వ్యభిచారమా? నువ్వు పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీలో పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యే ఇవ్వాలి, అది అప్పుడే మర్చిపోయినావా? ఒకసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పాను. ఒక్క వేలు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనకు ఎదురు చూపిస్తాయి, అది గుర్తుంచుకోవాలి. అయితే నన్నేదో పార్టీ నుంచి వెలగొడితే వచ్చినాను, కానీ నువ్వు ఫోన్ చేసి పిలిపిస్తేనే జెడ్పీటీసీ ఎన్నికల ముందు ఒక 15 రోజుల ముందు పిలిస్తే నేను వచ్చి కాంగ్రెస్ పార్టీ సమక్షంలో జాయిన్ అయినా. అంతే తప్ప నన్ను ఎవరు వెలగొట్టలేదని. ఇంకొక విషయం, జిట్టాతో సహా నీతో సహా నేను ఎవ్వరికీ కూడా ద్రోహం చేయలేదు. నమ్మిన బంటిగా పనిచేసిన ప్రతి ఒక్కరికి మీ డబ్బులకు పదవులకు ఆశపడలే. నీ గెలుపు కోసం ప్రతిపక్ష నాయకుల చేత ఎంతో మంది చేత ఫోన్లో మాట్లాడించిన నీ గెలుపు కొరకు నీ వెనకాల ఉన్న వాళ్ళు ఏ ఒకరు అలాంటి పని చేసిరా లేదా అనేది నీకే తెలుసు. ఇకపోతే శివరాజ్ గౌడ్ అనే ఒక వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తికి నేను ఎంకరేజ్ చేస్తున్నానని, అతడు రేపు పొద్దుగాల నీకేదో ఎమ్మెల్యేగా మరి పోటీకి వస్తాడేమోనని ఒక నీడను చూసి దయ్యమని భయపడే నువ్వు ఒక అభద్రతా భావంలో ఉండి నన్ను సస్పెండ్ చేయించినా అని చాలామంది చెప్తున్నావు. పర్వాలేదు, కానీ ఇప్పటికైనా ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. బీసీ నాయకులపైన ఇంత దేశం అసూయ ఉంటే అది నీ పతనానికే దారి తీస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తాం.